Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి అయిన నెక్స్ట్ డే తర్వాత వెడ్నెస్డే అయింది కదా! థర్స్‌డే రోజు ఈ వీడియో వచ్చేసి ఆ రోజు ఇంక మన ఇంట్లో వినాయకుడు ఉన్నాడు కదా! నైవేద్యం ఈసారైతే 3 డేస్ పెట్టాను. ఇంక తర్వాత ఫ్రైడే వచ్చింది కదా! ఇంగ 3 నైట్లు అనేసి సాటర్డే అయితే పెట్టాను అక్కడ. తర్వాత వచ్చేసి ఆ రోజైతే సేమియా కేసరి అయితే చేస్తున్నాను. సేమియా కేసరి అయితే చేస్తున్నాను. కొంచెము ఇంట్లో స్వీట్లు అయితే తినరు. కొద్దిగా ఆడికే మిగిలిపోతాయి అంత చేసినా కూడా. తర్వాత ప్రసాదంగా కొంచెం కొంచెం తింటారు కానీ అస్సలు తీసుకోరు. అంత చేసినా కూడా మిగిలిపోతది. సేమియా కేసరి కూడా చాలా ఈజీగా 10 నిమిషాల్లో అయిపోతుంది. మనం డ్రై ఫ్రూట్స్, సేమియా ఏంపుకొని కొన్ని వాటర్ వేసి ఉడికిన తర్వాత షుగర్ వేసుకోవాలి. అంతే మన సేమియా కేసరి. పాలు వేయకూడదు సేమియా కేసరిలో. చాలా టేస్ట్‌గా ఉంటది. కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకోవాలి. చాలా బావుంటుంది. మన రవ్వ కేసరిలాగా సేమియా కేసరి కూడా తొందరగా అయిపోతుంది. కొంచెం కలర్ ఇలా మారాలి. అప్పుడే టేస్ట్ బావుంటుంది. తర్వాత ఈ చక్కెర ఏసినంక తర్వాత ఈ విధంగా బ్రౌన్ కలర్ వస్తే అప్పుడు టేస్ట్ బావుంటుంది. సేమియా కేసరి తర్వాత పొడిగా అవుతుంది. బావుంటది ఈ సేమియా కేసరి గూడా. తొందరగా అయిపోయేటివి ఏంటివంటే ఈ సేమియా కేసరి, రవ్వ కేసరి ఇవన్నీ తొందరగా అయిపోతాయి నైవేద్యాల కింద తీసుకుంటే. తర్వాతొచ్చేసి ఇగ ఆ రోజు మార్నింగే సేమియా కేసరి జేసి, తర్వాత మన ఇంట్లో ఇగ గణపయ్య ఉన్నాడు గదా! ఇక్కడ గణపయ్య దగ్గరైతే ఇగ పూజ జేసేసుకొని, ఇంట్లో పూజ జేసేసుకొని, ఇంగ ఫ్రూట్స్ అయితే ఆ ముందు రోజు తీసి మళ్ళీ పెట్టాను. తర్వాత పండ్లు ఇంగ ఏదో ఒక నైవేద్యం అయితే 3 డేస్ పెట్టాను. 3 డేస్ అయితే మన ఇంట్లో ఉంచాము. ఇంగ సాటర్డే ఎళ్లి అక్కడ మన కాలనీ గణపయ్య ఉంటాడు గదా! అక్కడ ఎప్పుడైనా అక్కడే పెడతాము. తర్వాత నిమజ్జనం చేద్దామనుకున్నాము. కాకపోతే సాటర్డే మాకు కొంచెం వేరే పని ఉండడం వల్ల కుదరలేదు. అక్కడ వాటర్‌లో ఎళ్లి నిమజ్జనం చేసొద్దామనుకున్నాము. కాకపోతే వీలు కాలేదు కాబట్టి ఇగ ఎప్పట్లాగే ఇక్కడ మన కాలనీ గణపయ్య దగ్గరికి పెట్టిచ్చాము. ఇక్కడ ఇంట్లో గూడా దీపారాధన అయిపోయింది. నైవేద్యం పెట్టి ఇక్కడ కర్రీ వచ్చేసి ఆ రోజు పూరి చేశాను. టమాటో కర్రీ చేశాను. పూరీలోకి అయితే ఎప్పుడూ బేసన్ చేస్తాను. బొంబాయి చట్నీ అని చేస్తాను. కాకపోతే ఇగ ఎప్పుడూ అదే అయితుందిలే ఇగ అనేసి ఇగ టమాటో కర్రీ అంటే మనము కస్తూరి మేతి యేసుకొని పూరీలోకి టమాటా కర్రీ చేసుకుంటే చాలా బావుంటుంది. టమాటో కర్రీ అంటే మంచిగా మగ్గాలి టమాటోలు. టమాటో ఉంటే బావుండదు. బాగా మగ్గాలి అన్నట్టు టమాటాలు. అప్పుడే టమాటో కర్రీ టేస్ట్ ఉంటుంది పూరీలోకి. ఇక సన్నం కట్ చేసిన ఉల్లిపాయలైతే పోపుకేసి, ఇగ తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ, పసుపేసి ఈ టమాటాలైతే చిన్నగా కట్ జేసుకోవాలి. పెద్దగుంటే కొంచెం ఉడకవు. చిన్నగా సన్నగా కట్ జేసుకోవాలి. తర్వాత ఇదిగోండి ఏ విధంగా మగ్గిపోయింది చూడండి. మొత్తం సిమ్‌లో పెట్టుకోవాలి స్టవ్ అనేది ఈ టమాటో కర్రీ చేసేటప్పుడు. ఏవైనా మనం సిమ్‌లో పెట్టి చేసామనుకోండి వంటలు అప్పుడు టేస్ట్ ఉంటాయి. తర్వాత ఇగ మొత్తం మగ్గిపోయింది చూడండి. గుజ్జులాగా అయిపోయింది టమాటో. సన్నంగా కట్ చేసాం గదా! అందుకే తొందరగా మగ్గిపోయింది. ఈ విధంగా కొంచెం ఆయిల్ గూడా కొంచెం ఎక్కువ పడతది ఈ టమాటో కర్రీకి. తర్వాత వంకాయ టమాటోకి తర్వాత వితౌట్ ఆయిల్‌తో గోంగూర పచ్చడైతే జేశాను ఆ రోజు. మా బాబు గోంగూర పచ్చడి జేయమన్నాడు. వితౌట్ ఆయిల్‌తో గోంగూర పచ్చడి బావుంటది. తర్వాత ఇక్కడ టమాటో పూరి జేశాను. టమాటో కర్రీకి పూరి జేశాను. పూరిలోకి ఇక్కడ చారు జేశాను ఒకటి. మళ్ళీ ఇక్కడ గోంగూర పచ్చడి జేయమంటే పప్పు చేద్దామనుకున్నాము. మా బాబుండి లేదు మమ్మీ పచ్చడి జెయి అంటే వాడికిష్టము. అందుకనేసి ఫస్ట్ ఈ విధంగా గోంగూర ఫ్రెష్‌గా కడుక్కోవాలి. ఒక 2 సార్లు వాష్ చేసిన తర్వాత ఇట్లా పచ్చిమిరపకాయలు కింద పెట్టాలి. ఇంగా ఆ తర్వాత ఈ గోంగూర ఉంటది గదా! కడిగిన గోంగూర పైన పెట్టేయాలి. కొన్ని వాటరేయాలి. కొన్ని వాటరేసి ఇంగ బాయిల్ చేయాలి. ఉడకబెట్టాలి. ఆ గోంగూర, పచ్చిమిరపకాయలు ఒకేసారి ఉడికిపోతవి. ఇక్కడ మన కర్రీ రెడీ అయిపోతుంది. కర్రీ స్టవ్ మీద పెట్టేసి మనం నెక్స్ట్ ఈ పనులన్నీ జేసుకోవచ్చు. తర్వాత ఇంగ మనకు టమాటాలో ఇగ మొత్తం మగ్గిపోయింది గదా! అప్పుడు కారం తగినంత కారం అయితే యేసుకోవాలి. తగినంత కారము, ఉప్పు, కొంచెం దింపే ముందు కస్తూరి మేతి యేసుకోవాలి. బావుంటది టేస్ట్ వచ్చేసి పూరీలోకి. మీరు కస్తూరి మేతి యేసి టమాటో కర్రీ చేయండి నేను జేసినట్టుగా. కాకపోతే ఉడకనట్టుగా జేస్తే టేస్ట్ అయితే ఉండదు.
ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసి ఇదిగోండి కస్తూరి మేతి అయితే కొంచెం ఆలు ఫ్రైలో, ఆలు కర్రీలో, మళ్ళీ టమాటో కర్రీలో, మసాలా పప్పులో ఇట్లా ఇది కస్తూరి మేతి ఏసామనుకోండి చాలా టేస్ట్ ఉంటది. మరీ అట్లని ఎక్కువేసుకోవద్దు. ఎక్కువేస్తే మళ్ళీ ఫ్లేవర్ అంతా మారిపోతది. కస్తూరి మేతి స్మెల్లే వస్తది. కొంచెమే ఏసుకోవాలి. ఇంగ తర్వాత ఇక్కడ కస్తూరి మేతి ఏసిన తర్వాత కొత్తిమీర గూడా వేశాను. మన టమాటో కర్రీ రెడీ అయిపోయింది. ఇంగ పూరి అప్పుడైతే టైం ఎంతో కాలేదు 8 అయింది. తర్వాతొచ్చేసి అక్కడ గోంగూర, పచ్చిమిరపకాయలు గూడా పెట్టేశాను. ఇంగేదో టమాటో చారో ఏదో చేశానులెండి మళ్ళీ. ఒక పచ్చడి ఒకటైతే తినలేము గదా! ఇదిగోండి ఈ విధంగా అయితే ఉడికిపోతుంది. అసలు ఆయిల్ దీనికి ఏమి వాడము. పోపు గూడా పెట్టమన్నట్టు టమాటో కర్రీ రెడీ అయిపోయింది. పోపు బెడితే మళ్ళీ వేరే టేస్ట్ ఒస్తది. పోపు బెట్టకపోతే వేరే టేస్ట్ ఉంటది. నాకైతే పోపు పెట్టకుండానే ఇష్టము గోంగూర పచ్చడి. ఇక్కడ మనం పూరి గూడా రెడీ జేశాను. పూరి అయితే అయింది. ఇంక తర్వాతొచ్చేసి పూరీలో అయితే కొంచెం పూరీ పిండి, తర్వాత గోధుమ పిండి ఏసుకోవాలి. అప్పుడే పూరీలు మంచిగా వస్తాయి. మనం పూరీ పిండి ఒకటే వాడామనుకోండి కొంచెం నారజాగినట్టుగా ఉంటవి. మనం 2 కలిపామనుకోండి సాఫ్ట్‌గా వస్తాయి పూరీలనేది. ఎప్పుడైనా ఆ విధంగానే కలుపుకోవాలి. ఒకటి ఏసామనుకోండి పూరీ పిండి నారజాగిపోతాయి. మళ్ళీ ఎక్స్‌ట్రా ఉన్నా గూడా నారజాగినట్టుగా ఉంటవి. కొంచెం అది ఇదిగా ఉంటది మైదా పిండనేది జిగురు ఎక్కువగా ఉంటది గాబట్టి, పూరి గూడా అదే విధంగా అయితది. ఇదిగోండి ఎలా పొంగాయో చూడండి పూరీలు. తర్వాతొచ్చేసి ఇక టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. టమాటో కర్రీ, తర్వాత పూరి. ఈ విధంగానే ఉంటది పూరీలు. నేనైతే ఏమి ఎయను. కొంచెం పిండే ఆ పిండి, ఈ పిండి కలిపి పూరి చేస్తాను. వేరే ఏమెయ్యను. కాకపోతే ఇక్కడ గోంగూర పచ్చడికి పల్లీలు వాడాలి. అదే పల్లీలలో ఆయిల్ ఉంటుంది గదా! పల్లీలు వాడాలి. పల్లీలు, జీలకర్ర, మళ్ళీ పచ్చి ఎల్లిపాయలు ఎయ్యాలి. అప్పుడే టేస్ట్ బావుంటది. ఎల్లిపాయలు కొంచెం ఎక్కువగానే ఏసుకోవాలి. పల్లీలు గూడా దోరగా ఏంపుకోవాలి. స్టవ్ అయితే సిమ్‌లోనే పెట్టుకోవాలి ప్రతి ఒక్క వంటకు. అప్పుడే వంటలు టేస్ట్ ఒస్తాయి. మీరొక్కసారి ట్రై జేయండి. సిమ్‌లో బెట్టి ట్రై జేయండి. హైలో బెట్టి ట్రై జేయండి. పల్లీలైనా ఏంపేటప్పుడు, నువ్వులు ఏంపేటప్పుడైనా, తర్వాత కొన్ని కర్రీస్‌కైనా సిమ్‌లో పెట్టి చేస్తే కొంచెం టైం ఎక్కువ పడతది గానీ, టేస్ట్ బావుంటాయి. మాడకుండా ఉంటుంది. మంచి పచ్చి పచ్చి వాసన లేకుండా ఉంటవి ఏదైనా గూడా. తర్వాత ఈ విధంగా అయితే పల్లీలైతే డ్రై రోస్ట్ అయితే అయిపోయినవి. ఏం లేదండి సింపుల్ ఉడకబెట్టుకొని ఇలా పల్లీలేంపి మిక్సీకేసి అన్నీ మిక్సీకి పట్టడమే. మిక్సీకి పట్టడం అంటే మరీ మెత్తగా గూడా పట్టుకోవద్దు. కొంచెం ఇవేసినప్పుడు మిక్సీ ఆపాపి తిప్పాలి. గోంగూర, పచ్చిమిరపకాయలేసేటప్పుడు పల్లీలంటే తిప్పొచ్చులేండి మెత్తగా పొడి గావాలి. దీనిలోకైతే ఆపాపి తిప్పాలి. మరీ ఒక్కసారిగా తిప్పామనుకోండి పేస్ట్ అయిపోతది. ఇదిగోండి ఉప్పు, జీలకర్ర, ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మనం ఉడకబెట్టిన గోంగూర, పల్లి పౌడరు అంతే. భలే టేస్ట్‌గా ఉంటది గోంగూర పచ్చడ వితౌట్ ఆయిల్. ఆయిల్ లేకుండా మనం సరిపడా ఏసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలైతే అస్సలు కారం ఉండట్లేదు. ఎన్నేసినా గూడా అసలు కారమే ఉండట్లేదు. ఇదిగోండి పేస్ట్‌లాగా గూడా చేసుకోవద్దు. మరీ పేస్ట్‌లాగా అయితే గూడా టేస్ట్ ఉండవు అసలు పచ్చళ్ళు. ఇది రోటి పచ్చడిలాగానే వస్తది. మనం మిక్సీ ఆపాపి తిప్పామనుకోండి రోటి పచ్చడి టైప్ వస్తుంది. ఒకేసారిగా తిప్పామనుకోండి పేస్ట్‌లాగా అయిపోతుంది మన పచ్చడ. పోపు బెడితే మళ్ళీ వేరే టేస్ట్ అయిపోతది ఈ పచ్చడ. పోపు బెట్టకుండానే మాకిష్టము. మేమైతే ఈ విధంగానే తింటాము. పోపు బెట్టకుండా. పోపు బెట్టామనుకోండి టేస్ట్ మారిపోతది. తర్వాతొచ్చేసి ఫైనల్లీ ఇంగ వంటలైతే అయిపోయినాయి. కర్రీస్ అయితే అయిపోయినాయి. టిఫిన్ అయిపోయింది. మళ్ళీ చట్నీ అయిపోయింది. కొంచెం చారు తర్వాత చేద్దామనుకున్నా. ఇక్కడ కాఫీ కలిపాను కొంచెం. నేనైతే కొంచెం ఇట్లా కర్రీసు అన్నీ అయిపోయిన తర్వాత కాఫీ అయితే తాగుతాను కొంచెం రిలాక్స్‌గా. మార్నింగ్ ఏమో టీ తాగుతాను. తర్వాతొచ్చేసి ఇది ఫ్రైడే రోజండి. ఇందులో ఫ్రైడే రోజుది కొంచెమే ఉంది అనేసి ఫ్రైడే రోజుది గూడా పెట్టేసాను. థర్స్‌డే రోజు, ఫ్రైడే రోజు పెట్టాను. ఫ్రైడే ఇంగ ముందు ముందు అన్ని స్వీట్‌లే అయినవనేసి ఆ రోజైతే బెబ్బర్లతో గుడాలు చేశాను మన గణపయ్యకు. బెబ్బర్ గుడాలు. తర్వాతొచ్చేసి మార్నింగే ఇంగ ఆ రోజు ఫ్రూట్స్ అయితే అయిపోయినవి. ఒక యాపిల్, బనానా ఉంటే పెట్టేశాను. తర్వాతొచ్చేసి ఇది సాయంత్రం మన గణపయ్య దగ్గరకైతే వెళ్తున్నాము నేను, మా వారు.
ఆ రోజు సాయంత్రం ఎక్కడో బయటికెళ్ళొచ్చాము. అందుకనేసి అప్పుడే వచ్చాము. మళ్ళీ వచ్చి మన గణపయ్య దగ్గరికి, పూజ దగ్గరికైతే వెళ్తున్నాము. ముందు గురువారం రోజు వెళ్ళలేదు. బయటికెళ్ళాము. మళ్ళీ ఫ్రైడే గూడా బయటికెళ్ళాము. అప్పుడే వచ్చి మళ్ళీ మన గణపయ్య దగ్గరికి అయితే వెళ్తున్నాము. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి. ఇక్కడ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇక్కడ ఇంకా కొందరైతే రాలేదు. ఇక్కడ చంద్రకళక్క ఆంటీ, ఇంగ నేను అందరైతే వచ్చారు. చంద్రకళక్కయితే కాల్ చేసింది వచ్చామంటే, నేను ఎళ్ళాను. తర్వాత అందరూ వచ్చారు. పూజకైతే అందరూ వస్తారులేండి. రోజు 9 డేస్ అయితే భలే సరదాగుంటది. మా కాలనీలో భలే బావుంటది. వినాయకుడు ఉన్నన్ని రోజులు నవరాత్రులు మొత్తము. చాలా ఎంజాయ్. ఈసారైతే కొంచెం తగ్గిందండి. ఎందుకంటే కొంచెం ప్లేస్ మారింది మన వినాయకునికి. అందుకనేసి కొంచెం ఇక్కడ ఇంకా కొంచెం తగ్గింది. పిల్లల గేమ్స్ అవన్నీ. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్.